ముందుగా అందరికి నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయారు, తెలంగాణ ప్రాంతాన్ని నిధులు తీసుకురావాలని చెప్తున్నారు. చాలా సంతోషం. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే తెలంగాణ యొక్క అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది. తెలంగాణ ఆర్థిక వనరులు పెరగాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి, అందరూ ఆర్థికంగా స్థితిమంతులు కావాలి, ఒకే ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు నడపడం జరిగింది, వాస్తవం. ఇప్పుడు లింగన గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసింది మొత్తం. గడిచిన రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్లలో ఏం జరిగింది, తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కూడా ఎంత అభివృద్ధి చేశారు అనేది మనకు సూచికలు చెప్తే ఈ రోజు ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే ఈ రోజు ఒకటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ లో ర్యాపిడ్ ఫోర్స్ లో డెవలప్ చేసింది మాత్రం కేటీఆర్ గారు. ఇది ఎవరు అన్నా కాదన్న వాస్తవం ఇది. అందుకే ప్రజలు కూడా హైదరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చేశారన్న కరెక్ట్ అంటారా? అభివృద్ధిని కొనసాగించారు అని దానికి ఒప్పుకుంటారు మీరు? ఎందుకంటే పూర్తిగా లింగయాదవ్ గారు చెప్పిన దానికి ఏకీభవించారు. ముందు నుంచి అందరు ముఖ్యమంత్రులు కలిస్తేనే జరిగింది అభివృద్ధి, నగరం అభివృద్ధి జరిగింది, అది ఒప్పుకోవాలి. కాదు, మేము అదే చెప్తున్నాం అండి. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, 3 నెలల క్రితం 40,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారు దావోస్కి వెళ్ళి లింగం గారు చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని, ఆ 40,000 కోట్లకు ఎక్కడ పెట్టుబడి ఈ రోజు వరకు ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసి ఒకసారి చూపించాలి మీరు దయచేసి. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో అందరూ వేరే ఇతర దేశాల నుంచి మన దగ్గరకు పెట్టుబడి రావాలంటే ప్రభుత్వం మారిన తర్వాత అందరూ సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. ఈ రోజు మొన్న ఎప్పుడైతే కేంద్ర బడ్జెట్ లో మనం తెలంగాణ ప్రాంతానికి ఏం తీసుకురానప్పుడే రేవంత్ రెడ్డి గారి యొక్క కెపాసిటీ అందరికి అర్థమైంది ఇక్కడ. కాబట్టి దాన్ని బట్టి అందరు కంపెనీస్ ఆలోచన చేసే మౌలిక వసతులు కల్పన చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ, మరి ఏం చేయగలుగుతుందో ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసిన యొక్క కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అందరు నమ్మిరు కాబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ ఐటీ సెక్టర్ లో విపరీతమైన అభివృద్ధి. రామ్మోహన్ గారు ఇక్కడ చిన్న కరెక్షన్, అదే ప్రజలు నమ్మకం కోల్పోయి మళ్ళీ మిమ్మల్ని గడ్డి దించారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ ఉన్నారు. క్రాంతికిరణ్ గారు చెప్పండి, అంటే బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎన్ఆర్ఐలకు సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు కానీ పెట్టుబడులకు సంబంధించి